అంతటి గొప్ప దేశభక్తుడైనటువంటి ఘంటసాల గారి గురించి ఈ పాడ్కాస్ట్ అనుకున్న తర్వాత నేను రీసెర్చ్ చేసే క్రమంలో కొన్ని ఆయన గురించి జీవిత విశేషాలను చదవడం వినడం జరిగింది. అయితే కొంతమంది అప్రస్తుతంగా ఆయనకి అంటే చంద్రుడిలోని మచ్చవలే అంతటి మహనీయుడికి ఒక మచ్చవలే మాట్లాడడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయితే అదేమిటంటే వారి కుమార్తెల్లో ఒకరు సో నేను ఎరిగిన నాన్నగారు అనేటటువంటి పుస్తకంలో వారి రెండవ వివాహం గురించి రాయడం జరిగింది. సరే, వారు రాసిన పుస్తకాన్ని నేనైతే చదవలేదు, ప్రస్తుతానికి నా దగ్గర అందుబాటులో లేనందువల్ల. దాన్ని కొంతమంది వ్యక్తులు రకరకాలుగా మాట్లాడినటువంటి సందర్భాలు నేను చూశానంటే అసలు ఆ రెండో వివాహం ఏమిటి అంటే దాని గురించి ఒక క్లారిటీ ప్రేక్షకులకైతే మనం ఇవ్వాలి. మీరు చెప్పినటువంటి శ్యామల గారు రాసినటువంటి నేనెరిగిన నాన్నగారు పుస్తకం నేను చదివాను. చంద్రునికి మత్స అనేటువంటి మాట ఏమి లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన కావాలని కోరి ఎవరిని బలవంతంగా చేసుకోలేదు, రెండో వివాహం చేసుకోలేదు. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. మొట్టమొదట పక్కపక్కనే ఉన్నటువంటి వాళ్ళుగా పరిచయం ఉన్న వాళ్ళుగా పరిచయం అయ్యి అది వాళ్లకు ప్రేమగా పరిణమించడం ఏదైతే మొట్టమొదటి ఘంటసాల గారి కోసం ఒక ఆవిడ జమీందార్ కుటుంబంలో ఇది జరిగిందో, ఈవిడ మనసు పడటం, లేకపోతే నేను కూడా చనిపోతానని బెదిరించడం, ఇట్లాంటివన్నీ కూడా ఘంటసాల గారి జీవితంలో ఆయనకి ఆల్రెడీ ముందు జరిగినటువంటి సంఘటన ఒక భయాన్ని నిలిపిందనమాట. సరళాదేవి గారు ఆవిడ పేరు, ఘంటసాల గారి రెండవ భార్య. ఆయన అఫీషియల్గానే పెళ్లి చేసుకున్నారు, ఒప్పించి వాళ్ళను కూడా సక్రమంగా చూశారు అన్ని విధాలుగా. ఇక్కడ శ్యామల గారు రాసినటువంటి పుస్తకంలో ఘంటసాల గారికి సంబంధించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా వివరించారు తప్ప అది చెడేమి కాదు. ఘంటసాల గారి గురించి చాలా గొప్పగా రాశారు. ఒక కూతురిగా ఘంటసాల గారి రుణం తీర్చుకున్నారు శ్యామల గారు. ఎందుకంటే ఆ పుస్తకం చదివితే మనకు తెలుస్తుంది అనమాట. ఆయనకున్నటువంటి నేపథ్యము, ఆయన ఉన్నటువంటి ఆలోచన విధానము, ఆ రోజు ఆయన పడినటువంటి బాధ, ఇవన్నీ కూడా చాలా ప్రస్ఫుటంగా తెలుస్తాయి ఈ పుస్తకంలో. అంటే ఘంటసాల గారు ఒకవేళ ఆత్మకథ రాస్తే ఎలా ఉంటుందో అలా రాశారు ఆవిడ. నేను ఎరిగిన నాన్నగారు ఆవిడకి చాలా ఇష్టం నాన్నగారు అంటే నిజమైనటువంటి ఘంటసాల స్వరూపాన్ని చూడగలిగినటువంటి వారు శ్యామల గారే నాకు తెలిసి. ఎందుకంటే అంత వివరంగా అన్ని విషయాలను క్రోడీకరిస్తూ జీవిత విశేషాలతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి ఈ యొక్క ద్వితీయ వివాహానికి సంబంధించి కూడా ఘంటసాల గారు ఒక పాట పాడారు. వద్దుర బాబు వద్దుర, అసలిద్దరు పెళ్ళాలొద్దురా, వద్దుర బాబు వద్దుర, ఆ ఇబ్బందే మనకొద్దురా, యములోడికి కూడా వద్దురా, యముడు కూడా. కాబట్టి ఆనాటి పరిస్థితి అంటే ఘంటసాల గారు పాటలో నుంచి వచ్చిందో లేకుంటే అనుభవంలో నుంచి వచ్చిందో, ఇప్పుడు నలిగిపోయింది ఘంటసాల గారే కదా. ఇప్పుడు అవతల వాళ్ళు ఉన్నా యువతల వాళ్ళు ఉన్నా ఇప్పుడు పరస్పరం అనుకూలత లేనప్పుడు, ఇప్పుడు మొట్టమొదట సావిత్రమ్మని చేసుకున్నారు, తర్వాత సరళమ్మని చేసుకున్నారు. సావిత్రమ్మ గారికి ఎంతమంది పిల్లలు? సావిత్రమ్మ గారికి 5 సంతానం, ఈవిడికి 3 సంతానం. ఇప్పుడు ఏంటి, ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. ఈవిడ అయిష్టంగానే ఉంది, ఆవిడ వీళ్ళంటే అయిష్టంగానే ఉంది. ఇప్పుడు దాంట్లో నలిగిపోయింది ఎవరు? మధ్యలో ఈయనే కదా. ఆయన కోరిక ఏంటి, అందరూ కలిసి ఉండాలి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవారంట. ఇది మనకి శ్యామల గారు చెప్పిన మాట. ఇప్పుడు నేను మీకు ఎలా నాన్ననో వాళ్ళకి నేను అలాగే నాన్నని, నేను ఒక్కడనే మీ ఇద్దరికి ఉంది, అందరూ కలిసి ఉంటే బాగుంటుంది కదా. సో ఈ మధ్యలో ఆయన మాట ప్రకారంగా ఆయన నలిగిపోయినట్లే కదా దీని అర్థం. ఈ 2 కుటుంబాల మధ్య ఆయనకి ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ ఉంది, ఆస్మా ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి? ఒక మనిషి ఆలోచన భరించడానికి ఆ వైరాగ్యం అనేది, ఈ బాధ నుంచి, ఆయన పడినటువంటి ఇబ్బందుల నుంచి, చిన్నప్పుడే సుఖపడింది లేదు, ఎదిగిన తర్వాత సుఖపడింది లేదు. ఈ పేరు ప్రఖ్యాతులు వచ్చాయని మనం అనుకుంటున్నాం, దాని వెనక ఎంత కష్టం ఉంది. కుటుంబ బాధ్యతలు చూసుకోవాలా, ఒక పక్క సినిమాల్లో పాటలు ఉరికినే తయారవుతాయా, ఎంత పరిశ్రమ ఉంటుంది. ఇదంతా సమర్థవంతంగా చూస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ ఇద్దరిని పెళ్లి చేసుకున్నారంటే ఏదో మాటకి పెళ్లి చేసుకుంటే కాదు కదా, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ బాధ్యతలన్నీ మోయాలి కదా. ఇద్దరి బాధ్యతల్లో సమంగా మోసిన వారు ఘంటసాల గారు. ఎవరి దగ్గర ఏనాడు ఆవేశపడకుండా
ఇద్దరికి బ్యాలెన్స్ చేశారు. చేసినటువంటి వారు. దీని వెనక ఇంత అర్థం ఉందన్నమాట. కాబట్టి అది మత్సేవి కాదు. ఘంటసాల గారు కోరుకుని వచ్చారు ఆవిడ. ఈయన మనస్ఫూర్తిగా మొట్టమొదట వద్దు అని చెప్పారు. మళ్ళీ లేనిపోయిన నేను చెప్పను, మళ్ళీ నేను చెబితే వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఆ పాపం నాకు ఉంటుంది అన్నారు. పెద్దవాళ్ళతో చెప్పించారు, వాళ్ళు వినలేదు. కేవీ రెడ్డి గారు వీళ్ళంతా కూడా మాట్లాడారు. చాలా మంది నాగిరెడ్డి గారు చెప్పారు, చక్రపాణి చెప్పారట, వినలేదు. సరే ఇకేం చేస్తాం, చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు చేసుకోకుండా ఉండొచ్చంటే మరి తర్వాత ఏం జరుగుతుందో అంతే కదా. మళ్ళీ అట్లాంటిది జరిగితే ఆ పాపం నాకే కదా. ఆల్రెడీ ఒక స్త్రీ ఆయన ఘంటసాల గారి యొక్క తత్వం అది తప్పు కాదు, ఆవిడ కోరి వచ్చింది అన్నమాట. అందులో అప్పటికి రెండవ వివాహ చట్టాలు కూడా లేవులేండి. ఇష్టం ముందు కాబట్టి దీంట్లో తప్పేం లేదు. ఘంటసాల గారికి అది మచ్చ కాదు. సో మంచి క్లారిటీ ఇచ్చారు నిజంగా. ఎందుకంటే కొంతమంది దాన్ని కొంచెం ఇబ్బందికరంగా చెప్పుతారు ఇంటర్వ్యూస్ లో. అందుకని నేను మీరైతే దానికి పర్ఫెక్ట్ గా క్లారిటీ